కొంతమంది అంటారు ఇతడు నా ప్రాణ స్నేహితుడు అని. ఎంతవరకు? నీకు అన్నీ ఉన్నప్పుడు స్నేహితులు, తప్పోయిన కుమారుని కథలో డబ్బున్నప్పుడు స్నేహితులు, ఆస్తి ఉన్నప్పుడు స్నేహితులు, ఆస్తిని ఖర్చు పెట్టించేశారు, దుబారా చేయించారు, దుర్వ్యాపారం జరిగినది. ఈవేళ కూడా అనేక మంది స్నేహితులు, త్రాగుబోతుల విందులు అని బైబిల్లో ఉంది. మద్యము కొరకు స్నేహాలు, చెడ్డ పనుల కోసం స్నేహాలు. ఇలాంటి స్నేహాలు ఎంత కీడు. ఆదుకోవడానికి స్నేహితులుగా ఉండాలి, కష్టములో సాయపడడానికి స్నేహితులుగా ఉండాలి. కానీ చాలా మంది చెడు స్నేహాల వల్ల చెడిపోతున్నారు. కొందరు అంటుంటారు మా బిడ్డలు చాలా మంచి వాళ్ళండి, కానీ చెడు స్నేహాల వల్ల పాడైపోయాడండి అంటున్నారు. ఏమో, నీ బిడ్డను నీవు సమర్థించుకుంటున్నావు మంచిదే, కానీ నీ బిడ్డలో చెడుగు రాకుండా చూచుకోవాలి. నీ వల్ల కాకపోతే దేవా 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 నా బిడ్డలను మంచి మార్గంలో నడిపించిన దేవుణ్ణి వేడుకోవాలి. ఇక్కడ స్నేహితులు ఎవరు? ఎలీఫజు, బిల్దదు, జోఫరు అను ముగ్గురు స్నేహితులు ఉన్నారు. చాలా అధ్యాయాలు ఈ ముగ్గురు యోబు స్నేహితులు మాట్లాడిన మాటలు. ఈ మాటలు ఎలాగున్నవి? గాయపరిచే మాటలు, బాధ పెట్టే మాటలు. నీవేమన్నా నీతిమంతుడువా? నీవేమన్నా భక్తుడువా? నువ్వెన్నో పాపాలు చేసావు కాబట్టే ఇన్ని రోగాలు వచ్చాయి అని ఈ పుండును కాకులు వచ్చి పొడుస్తూ ఉంటే, గేదెలు ఉంటాయి, పశువులు ఉంటాయి, పుండు అవుతుంది. మన వాళ్ళు అంటూ ఉంటారు కాకి పుండును పొడిచినట్టు అని. ఆ పశువు బాధ ఈ పుండును పొడుచుచున్న కాకికి తెలుస్తుందా? అది వచ్చి గుచ్చే కొలది అది ఎలాగవుద్దో. కొంతమంది స్నేహితులుగా ఉన్న వాళ్ళే శత్రువులుగా మారిపోయి గుచ్చుచున్నారు, నొచ్చుకునేలా చేస్తున్నారు, గాయము రేపుతున్నారు. అయ్యో ఏమిటి